లో అసలు మాస్కులినిటీ అంటే ఏంటంటే, ఇఫ్ యూ ట్రై టు డిఫైన్ మాస్కులినిటీ ఇన్ ఎ బిహేవియరల్ ఆస్పెక్ట్, సెట్ ఆఫ్ బిహేవియర్స్ possessed by a male body, that is masculinity. మేల్ బాడీకి సర్టెన్ బిహేవియర్స్ ఉండాలి అనేది మన క్రియేటర్ యొక్క చిత్తం. అది మిస్ అయింది అనుకోండి, యు ఆర్ స్టిల్ అ మేల్ బట్ ఆర్ యూ మాస్కులిన్? కానీ ఈ పాల్ ఏం చెప్తున్నాడు తెలుసా? హీఈస్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ అండ్ హిస్ ఫోకల్ పాయింట్ ఈజ్ ఐ am ఇంట్రడ్యూసింగ్ హిమ్ హూ వాస్ క్రూసిఫైడ్ అని అంటున్నాడు. అదేంటి, మ్యాన్ అంటే పవర్ఫుల్ కదా, మ్యాన్ అంటే స్ట్రెంగ్త్ కదా, ఈ మ్యాన్ ఏంటి పర్ఫెక్ట్ మ్యాన్ చచ్చిపోయాడు అలాగా? నువ్వు చంపేశావు, మీరు ఎవరినైతే క్రూసిఫై చేశారో ఆ క్రైస్ట్ని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను అంటున్నాడు. ఎట్లాగొచ్చాను తెలుసా? వీక్నెస్తో, టిమిడ్గా, ట్రెంబ్లింగ్గా వచ్చానంటున్నాడు. నాకు అర్థమైనటువంటి మాస్కులినిటీ ఈ మాస్కులినిటీ కాదు, ఈ చెప్పేవాడి మాస్కులినిటీ కాదు, ఎవరినైతే తీసుకొచ్చాడు చూసారా లీడర్ని, ఆ మాస్కులినిటీ కూడా కాదు. మరి ఎవరి గురించి చెప్తున్నాడు? ఈయన చచ్చిపోయాడంట. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్, ఐఎమ్ ప్రీచింగ్ హిమ్, ద వన్ హూ వాస్ క్రూసిఫైడ్. యునో, క్రూసిఫైడ్ అన్నప్పుడు ఒక వైలేటెడ్ బాడీ, ఒక పెనట్రేటెడ్ బాడీని ఎందుకు చెప్పామనంటే, మ్యాన్ ఈజ్ టు పవర్, ఎక్సర్సైజ్ పవర్, బట్ ఈ మ్యాన్ని ది కుడ్ ఓవర్ పవర్. ఆయన యొక్క పవర్ని వాళ్ళు తీసేసి ఆయన క్రూసిఫై చేస్తున్నారు. ఒక మ్యాన్ ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. ఒక మ్యాన్ ఏం చేయాలి? విన్ చేయాలి, విక్టరీ చూపించాలి. ఈ మ్యాన్ మటుకు అంతా ఓడిపోయినట్టుగా, కంప్లీట్గా రక్తం, చివరి రక్తం పుట్టు వరకు కూడా కాచేసే విధంగా ఓడిపోయాడు. అంటే అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. ఇంకేమీ లేదు ఆయనకి గెలవడానికి. అలా అయిపోయాడు ఈ మ్యాన్. జస్ట్ కంపేర్ యువర్ డెఫినేషన్ ఫర్ మాస్కులినిటీ విత్ దిస్ మాస్కులినిటీ. హీ డైడ్. You know what is it to flog a Roman citizen? It can be considered as a crime. And what is it to crucify a Roman citizen? Anante words kuda saripovu. It's like a murder. దానికంటే కూడా ఘోరంగా ఒక మాను మీద ఆయన వేలాడదీశాడంట. ఈ మ్యాన్కి రక్షించుకోవడానికి చేత కాలేదు. ఈ మ్యాన్కి వాళ్ళని తన పవర్ను ఉపయోగించుకొని, నువ్వు రా కిందికి దిగు, నన్ను రక్షించు, నువ్వు నిన్ను రక్షించుకో అని చెప్తుంటే ఏమీ చేయలేని చేతవాడిగా అయిపోయాడు ఈ మ్యాన్. ఈ మ్యాన్ని ఈరోజు మనం వర్షిప్ చేయడానికి వచ్చాం. దిస్ మాస్కులినిటీ, ఈజ్ ఇట్ అట్రాక్టివ్ టు యూ టుడే? ఈజ్ ఇట్ అట్రాక్టివ్? ఏమీ లేని విధంగా ప్రేమ అనుకుంటూ వచ్చేసరికి చీప్ అయిపోయాడు ఆయన. ఇంత చీప్ అయిపోయాడంటే, తీసుకెళ్ళి నువ్వు రాజు అని చెప్పేసి వెటకారంగా పైన ఒక బోర్డు పెట్టడం, నువ్వు రాజు అని చెప్పేసి ముళ్ళతోటి ఒక కిరీటం చేసి పెట్టడం, నువ్వు రాజు కదా అని చెప్పేసి ఆయన యొక్క పర్పుల్ గార్మెంట్స్ అవన్నీ తీసేసి దాని మీద చీట్లు వేసుకోవడం. దిస్ మ్యాన్ ఈజ్ నాట్ సేయింగ్ అ సింగిల్ వర్డ్. ఏం చెప్పట్లేదు, ఫైట్ చేయట్లేదు. మ్యాన్ అంటే ఫైట్ చేయాలి, మ్యాన్ అంటే ఓవర్ పవర్ చేయాలి, మ్యాన్ అంటే డామినేట్ చేయాలి, మ్యాన్ అంటే పవర్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఈ మ్యాన్కి అర్థం కాలేదు అది, ఈ పర్ఫెక్ట్ మ్యాన్కి. అంతా చేసిన తర్వాత ఒకవేళ కానీ ఇదే మాస్కులినిటీ అయితే, ఈరోజు మనం అనుకుంటున్న మాస్కులినిటీ అది కాదని అనిపిస్తుంది కదా. అప్పుడు లేచాడు ప్రభు, తిరిగి లేచాడు, చూపించాడు నిజమైనటువంటి మాస్కులినిటీ అంటే ఏంటో. రక్షించేశాడు, అందరినీ రక్షించాడు. ఒక్కరిని కాదు, వాళ్ళు ఆయన కొట్టిన వాళ్ళు కాదు, ఆయన తిట్టి వాళ్ళు కాదు, ఆయన అవమానం చేసిన వాళ్ళు కాదు, అందరికీ ఒక్కసారిగా ఆయన రక్షణ ఇచ్చాడు. ద రిజరెక్షన్, యూ కుడ్ సీ ద రియల్ మాస్కులినిటీ ఓన్లీ ఇన్ క్రైస్ట్ రిజరెక్షన్.